దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని అతను చెప్పాను. అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి బాగా నన్నే చూడాలి ప్లీజ్, ఇంకెవరు కూడా బైబిల్ చూడొద్దండి, నన్నే చూడండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేరుగా వచ్చి, అయ్యా నిజంగా నువ్వు అద్భుతాలు భలే చేస్తున్నావు, అసలు ఊహించలేకపోతున్నాం. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు అద్భుతాలు చేస్తున్నావు అని అన్నాడు. అప్పుడు వెంటనే యేసయ్య ఏమన్నాడంటే, ఆగండి బ్రదర్, ఏమనుకుంటున్నారు బ్రదర్, మీరు కొంచెం ఆగండి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ, అప్పుడు యేసు నేను చదువుతాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్పాడండి? ఎంతమందికి ధైర్యం ఉంది నేను చనిపోతే పరలోకానికి వెళ్తానని? చేత ఎత్తండి చూద్దాం. బాగా 1 2 3 4 5 6 7 8 9 10. మిగతా వాళ్ళు పోరా? 10 మందేనా పోయేది? హలో, మనము దేనికోసం వచ్చామండి? యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభు సత్యమైన దేవుడని నమ్మి బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది నరకానికి పోవడానికి ఇవన్నీ చేసింది మనం. ఎక్కడికి పోవడానికి? నీ అడ్రస్ ఎక్కడా? నీ స్థిరమైన అడ్రస్ ఎక్కడా? స్థిరమైనటువంటి స్థలమా ఇది? స్థిరమైన ఆవరమా ఇది? ఈరోజు నేను, తర్వాత నా కొడుకు, తర్వాత ఇంకొకడు, మన తర్వాత ఎవడో కూడా వస్తూనే ఉంటాడు. కానీ భూమి మీద ఎవడు కూడా శాశ్వతము. అయితే ఇక్కడ అంటున్నాడు, హలో, దేవుడు తోడుగా ఉంటే పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నా? కాదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేతేనే కానీ ఆడు దేవుని రాజ్యాన్ని చూడడు అని అన్నాడు. అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే అప్పుడు నీవు జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. అందు చెప్పు, నీ పక్కన చెప్పు, నీ పక్కన చెప్పు. నువ్వు, హలో, సిగ్గుపడద్దు, చెప్పు. నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యం నీ జీవితంలో ఆశీర్వాదం. లేదంటే నువ్వు పోవు. చెప్పు, నువ్వు ఇక్కడే, నీ స్థావరం కిందే, పైకి పోయేది లేదు. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, బాగా గమనించండి. పాస్టర్ ఏ బాప్తిసం ఇచ్చారు మీకు? నీటి బాప్తిసం. బాప్తిసం ఇచ్చి యోహాను ఏ బాప్తిసం ఇచ్చాడు మనకి? ఏ బాప్తిసం బ్రదర్? నీటి బాప్తిసం. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు చెప్పని? ఏం చేశాడు? ఏ బాప్తిసం తీసుకుంటే ఫస్ట్ నీటి బాప్తిసం ఎవరు ఇచ్చారు? యోహాను ఇచ్చాడు. యోహాను దగ్గర బాప్తిసం పోతే, అయ్యా నీ దగ్గర నేను పొందవలసుకున్నాను అయ్యా, నేను బాప్తిసం తీసుకోవాలి నీ దగ్గర నుంచి, నువ్వే నా దగ్గరకు వచ్చేవేంటి అంటే, అప్పుడు అంటాడు, సమయం ఉంది నువ్వు కానీ అంటాడు. బాప్తిసం తీసుకుని మొట్టమొదటిగా ఏ బాప్తిసం? నీళ్ళల్లో యేసు ప్రభు మునిగి లేచాడు. లేచిన తర్వాత అక్కడి నుంచి ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే ఇంకొక బాప్తిసం జరిగింది. ఆయనకి. ఏం బాప్తిసం అది? ఏ బాప్తిసం అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మానవుడిగా బ్రతికాడు. మానవుడిగా బ్రతికితే నీటి బాప్తిసంతో చచ్చిపోకూడదు, ఆత్మ బాప్తిసం కలిగి ఉండాలి. గట్టిగా ఆమెన్ చెప్పు. ఏ బాప్తిసం? యేసు ప్రభు ఫస్ట్ ఏ బాప్తిసం, సెకండ్ ఏ బాప్తిసం? ఒకటి 2. ఇప్పుడు మనం అందరం ఏ బాప్తిసం? ఇంకొక బాప్తిసం పొందుకున్నారా? పొందుకున్నారా లేదా? పొందుకోలేదన్న వాళ్ళ చేతులెత్తండి. సిగ్గుపడద్దండి, మీకంతా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిగా అన్న సిగ్గుపడాలండి. చేతులెత్తండి ఒకసారి.
అంటే మీకు అందరికీ రెండో బాప్టిజం కూడా ఉందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాప్తిసం తీసుకుంటే నిజంగా ఒక మాట చెప్తానండి, నిజంగా మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకుంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా మీకు? ఎక్కడ పంపిస్తాడు తెలుసా? ట్రైనింగ్ ఎక్కడ పంపిస్తాడు తెలుసా? మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాడు. ఇప్పుడు గమనించండి, ఆయన బాప్టిజం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా 40 రోజులు ఏం చేశాడు ఆయన? 40 రోజులు ఉపవాసం ఉండి, 40 పగుళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన బాప్తిజం తీసుకొని నేరుగా ఒడ్డుకెక్కిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకొని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరిచర్యకు పోయాడా? బాగా వినాలి. సాతాను దగ్గరికి యేసయ్య పోయాడా? యేసయ్య దగ్గరకు సాతాను వచ్చిందా? సిస్టర్ చెప్పండి. యేసయ్య దగ్గరికే సాతాను వచ్చింది. సాతానుడు యేసయ్య దగ్గరకు వచ్చాడా? యేసయ్య సాతాను దగ్గరకు పోయాడా? సాతానుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. మీరు సిస్టర్ మీరు? సాతానుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఇంకా ఉన్నారు ఎవరన్నా? అంతేనా? అందరు ఆన్సర్ ఒకటేనా? సరే, అది కరెక్టా కదా చూసేద్దాం. ఉండండి, ఎన్నో వచ్చిన అది తెలుసు అడగను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త మార్కా చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. బాగా గమనించండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించుబడుటకున నువ్వేం చదివావు? శోధించుటకు అని చెప్పాను. అపవాది చేత శోధించబడుటకు ఎవరు వలన? అపవాది చేత శోధించబడుటకు ఆత్మ. ఏ ఆత్మ అండి? అపవాది చేత శోధించబడుటకు, అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన ఎవరు తీసుకుపోయారు? మీరు చెప్పింది ఏంటి? ఎవరు తీసుకెళ్ళింది? ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యములోకి. గమనించండి, ఆయన డైరెక్ట్గా పరిచర్యకు పోలా. ఫస్ట్ ఫాస్టింగ్ ఉన్నాడు. డైరెక్ట్గా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్లోనే కూర్చో, గుడ్లు వస్తాయి, పాలు వస్తాయి, చికెన్ వస్తుంది, తినేసి నిద్రపో అని చెప్పడం. డేయ్, నీలో ఎవరున్నారు లోకంలో ఉన్నవాడి కంటే? చెప్పండి, అయ్యయ్యో చెప్పండి. ఈ లోకములో ఉన్నవాడు కంటే, ఒకసారి చెప్పండి, ఈ లోకములో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు. ఎంత నీరసంగా ఉన్నారు మీ నీరసాలు. యాక్టివ్నెస్ ఎక్కడ? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటే ఎట్టుంటాడు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాడు ఇంట్లో పెట్టడు. దయ్యాల దగ్గరికి వెళ్ళాలి నువ్వు. ఆమె చెప్పు హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళింది? యేసయ్యని ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళింది? అరణ్యమునికి పోయి. ఎందుకు పోయాడు అరణ్యానికి? అపవాది చేత శోధించబడటానికి. ఎందుకు అక్కడ పంపించాడు దేవుడు? ఇన్ని రోజులు పరిశుద్ధాత్మ లేదని, దేవుని ఆత్మ లేదని అందరినీ మోసం చేస్తూ, అందరినీ మాయ చేస్తూ, అందరినీ పాపం నెడుతూ, అందరినీ శోధిస్తున్న సైతాను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడు సైతానున్న స్థావరం దగ్గరికి వెళ్ళి అడుగు పెట్టాడు.
గట్టి సార్లు చెప్పు, గట్టి సార్లు చెప్పు. ఎక్కడ అడుగు పెట్టాడు? ఎక్కడ అడుగు పెట్టాడు? సాతానుడు ఏసై దగ్గరకు వచ్చాడా? ఏసయ్యే సాతాను దగ్గర పోయాడా? చెప్పాలా? అంటే పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏడకు పంపిస్తున్నాడు డ్యూటీ మనకి? డ్యూటీ ఆడా? చెప్పాలా? హలో బ్రదర్, ఎందుకు అక్కడికి పంపించాడు? అక్కడ డ్యూటీ ఎందుకు వేసాడు? హలో, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకోనంత కాలం, దేవుని శక్తిని పొందుకోనంత కాలం రోగాలు, వ్యాధులు, బలహీనతలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు విడిపోటాలు, అల్లకొల్లాలము, పిల్లలు మాటినరు, భర్త మాటినడు, ఎటు పడితే జీవితం ఉంటుంది. సాతానుడు అతలకుతలం చేసి మీ భార్యాభర్తలు విడగొట్టి జీవితాలు నాశనం చేసి ఉంటాడు. మీ కుటుంబాలు నాశనం చేసిన ఎవరు? సాతానుడే కదా. ఎంతో నిదానం చెప్తున్నారు. గడివా ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో నింపబడిన తర్వాత ఎక్కడికి పంపిస్తాడు? ఏ సైతానుడి దగ్గరికి? నిన్ను ఏ సాతానుడు శోధించాడో, ఏ అపవాది నిన్ను నలిపాడో, పోరా. ఇప్పుడు ఇన్ని రోజులు నీలో నా ఆత్మ లేదు కాబట్టి నిన్ను వాడు శోధించాడు. ఇప్పుడు నువ్వు నా ఆత్మతో ఫుల్గా నింపబడున్నావు. ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు ఎక్కడికి పోవాలంటే సాతానుడిని ఫైట్ చేసేదానికి పోవాలి. ఆమేన్. గట్టిగా మీ ఉద్యమంలో ఉత్సాహం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చోటోళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. భూతపోతం అయిపోయింది మరి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సాతానుడిని ఎదిరించాలంటే నీ పవర్ సరిపోదు. ఎవరు పవర్ కావాలి? ఎవరు పవర్ కావాలి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అప్పుడు అంటున్నాడు అక్కడ, బాబు నికోదేము, ఈ అద్భుతాలు స్వస్థత జరగాలంటే దేవుడు పక్కనుండేది కాదు. నేను మొట్టమొదటిగా నూతన సృష్టిగా నువ్వు మారాలి. ఆమెను చెప్పు. క్రొత్త జన్మ ఎత్తాలి. ఆమెను చెప్పు. అంటే నూతనమైన జన్మ అంటే 2 కొరింథీయులు 5:17 ఏముంది? ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును. అంటే ఏంటి? నువ్వు ఏ వ్యక్తిగా జన్మించాలంట? అప్పుడు చదవండి అన్నమాట. అది కాదు, యోహానుకి రండి. 3 కానీ చదువుకుంటారండి. త్వరగా స్పీడ్గా. అందుకు యేసు అతనితో, అమ్మా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఒక్కడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంట. అంటే ఇప్పుడు మనం ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించాలంట. అందుకు చెప్పండి, కొత్తగా జన్మించాలి. గట్టిగా. నాకు మీరు సెట్ అవ్వట్లే, నాతో మీరు కలవాలి. నాకు మీరు సెట్ అవ్వట్లేదు. అల్లో మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు రాత్రి. అందుకు చెప్పండి, పక్కన చెప్పు, నువ్వు నూతన సృష్టిగా మారాలి. కొత్తగా పుట్టాలి. నువ్వు కొత్తగా జన్మించాలి, కొత్తగా పుట్టాలి. ఈ మాట అనిన దానికి నికోదేము అంటాడు, ఏమయ్యా మళ్ళీ మా అమ్మ కడుపులోకి పోవాలా? నేను మళ్ళీ మా తల్లి గర్భంలో పోయి మళ్ళీ పుట్టాలంటే, అరే నాయన జాగ్రత్తగా విను. నీటి మూలముగా దేనికి బాప్తిసం? అసలు నీటితో బాప్తిసం ఎందుకు ఇచ్చాడు యోహాను మనకి? ఈ శరీరము అపవిత్రమయ్యింది. ఈ శరీరము ఎందుకు? అసలు ఇంతకీ యోహాను ఏం పని చేశాడు? ఎవరి మార్గాన్ని సరళం చేశాడు? నేను మీకు నీళ్ళతో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనకాల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఎవరి గురించి చెప్పాడు యోహాను? ఎవరి గురించి చెప్పాడు? నేను మీకు నీళ్ళతో ఇస్తున్నాను బాప్తిసం. రెండో బాప్తిసం ఉంది, అది నేను ఇవ్వను, నా వెనకాల వచ్చేవాడు ఇస్తాడు. అంటే మీరు వెనకాల వచ్చే బాప్తిసం పొందుకోవాలంటే ఇక్కడ నీటి బాప్తిసం పొందుకోవాలి. అంటే నీటి బాప్తిసం అంటే యోహాను ఏం చేస్తాడంటే అందరినీ కడుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు.
మారు మనసు పొందు, లేదా నీకు ఉగ్రత వస్తుంది, నరకానికి పోతావు, పాతాళానికి పోతావు, అక్కడికి పోతావు, ఇక్కడికి పోతావు, మార్పు చెందని, లేకపోతే నరకం అని చెప్తుంటే భయపడి ఏం చేశారు? యోహాను దగ్గర బాప్తీసం తీసుకోండి అంటే యోహాను ఒక వాటర్ వాష్ మ్యాన్ అనుకున్నాం. హల్లెలూయా. ఎవరు? వాటర్ సర్వీస్ మ్యాన్. ఎవరు? యోహాను ఏం చేశాడు? అందరినీ శుద్ధి చేశాడు. ఎందుకు శుద్ధి చేశాడు? ఎందుకు మిమ్మల్ని కడిగాడు? నెలలో పాపాలను కడిగేశాడా? సరే, మిమ్మల్ని ఇప్పుడు మురికి బట్టలతో ఉంటే మన దగ్గరికి ఎవడు రాడు. ఫ్రెష్గా మంచి బట్టలు వేసుకుంటే కొంచెం బాగానే ఉన్నాడని నీతో వచ్చి మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. అయితే యోహాను ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని ఆయన గురించి ముందుగానే తెలియజేసి అందరినీ శుద్ధి చేస్తున్నాడు, అందరినీ కడుగుతున్నాడు. ఎందుకు కడుగుతున్నాడంటే మీరు శుద్ధి చేయబడితేనే, మీరు కొత్తగా కడగబడితేనే ఆయన మీలోకి వస్తాడు. ఆమేన్. ఆయన ఎక్కడికి వస్తాడు? మీలోకి వస్తాడు, నాలోకి వస్తాడు. బాప్తిజం తీసుకున్నాం. ఇప్పుడు ఏం రావాలి మన పైకి? ఏం రావాలి? ఆత్మ బాప్తిజం, అగ్నితోనూ బాప్తిజం పొందుకోవాలన్నాడు. అసలు నిజంగా యేసు ప్రభునే అరణ్య ప్రాంతం నడిపించాడు అనుకుంటాం కదా మనం. బైబిల్లో దావీదు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? దావీదు ఉన్నాడు. దావీదు ఏం పని చేసేవాడు చెప్పండి? గొర్రెలు కాపరి. గట్టి చెప్పండి. మీరే గొర్రెలుగా ఉన్నారు. గట్టి చెప్పండి. గొర్రెల కాపరి. దావీదుకి సమూయేలు పోయి ఏం చేశాడు చెప్పాలి. ఎందుకు అభిషేకించాడు? ఎందుకు ఆయిల్ పోసాడు? ఎక్కడది? ఎందుకు ఆయిల్ పోసాడు? మాకు తెలియదండి. ఇది దావీదుని అడగనంటారా? ఇప్పుడు ఆయిల్ బాటిల్ తీసుకున్నాడు. ఏం బాటిల్? ఆయిల్ బాటిల్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆయిల్ బాటిల్ తీసుకొని సమూయేలు వెళ్ళి దావీదు మీద పోసాడు. దావీదు మీద ఎందుకు పోసాడు? ఎవరు చెప్పారు పోయమని? దేవుడు చెప్పాడు. ఎందుకని? దావీదుని నేను రాజుగా చేయబోతున్నాను. ఆమెను చెప్పు, గట్టిగా ఆమెను చెప్పు. దావీదుని ఏం చేయబోతున్నాను? రాజుగా చేయబోతున్నాను అన్నాడు. ఆ మాట అనగానే సమూయేలు వెళ్ళాడు. ఏం పోసాడు? నూనె పోసాడు, అభిషేకించేశాడు. దావీదుకి తెలీదు దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు. దావీదా చెప్పాడా? తెలీదు. దావీదమంటే నూనె పోస్తుంటే అయ్యో నా మీద అయ్యగారు నూనె పోస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, స్తోత్రం ఆమేన్ హల్లెలూయా అనుకుని హాయిగా ఎంతో హాయిగా ఉందంట. నూనె పోస్తుంటే ఎంతో హాయిగా ఉందంట. కొద్ది రోజులకి ఏముంది తెలియదు. దావీదు మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? గొర్రెలు మేపడానికి వెళ్ళిపోతే అతని మీద ఉన్న అభిషేకము, అతని మీద ఉన్న దేవుని ఆత్మ, అతని మీద ఉన్న దేవుని అభిషేకము గొర్రెల దగ్గర పెట్టలేదు. అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారు. ఎక్కడున్నారు? అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారు. తండ్రి పిలిచాడు, యెషయి పిలిచి అరే నీ అన్నదమ్ములకి భోజనం తీసుకెళ్ళి చేస్తారా అన్నాడు. మనోడికి ఏం తెలీదు. అన్నం క్యారీ తీసుకున్నాడు. అన్న వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. చూశాడు. అక్కడ ఏంటి 2 బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడేమో హైట్గా ఒకడున్నాడు, గొలియాత్ ఉన్నాడు. ఇక్కడేమో భయపడి వెనక్కి వచ్చేస్తున్నారు. వాడేమో తొడదడుతున్నాడు, మీసాలు తిప్పుతున్నాడు. రెండు ఉంటే చూసుకుందాం అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. అయితే దావీదు చూసి సున్నత లేని ఫిలిస్తీయుడు వీడు ఎంత ఎట్లొచ్చింది ఆ ధైర్యం? ఎలా వచ్చింది ధైర్యం? ఇప్పుడు అభిషేకం ఉన్నప్పుడు ఎక్కడ తీసుకుపోతున్నాడు దేవుడు? దావీదు చిన్నవాడు. దావీదులో ఏముంది? అభిషేకం ఎక్కడ తీసుకుపోయింది? చెప్పండి, ఎక్కడికి?
గొలియాతు దగ్గరికి తీసుకుపోతా ఉంది. దావీదు ఒక ధైర్యం ఏంటంటే, దావీదు మీద ఆల్రెడీగా అభిషేకం ఉంది. ఆ అభిషేకము గొర్రెల దగ్గర పెట్టలేదు, ఆ అభిషేకము శత్రువు దగ్గర తీసుకుపోయింది. ఆమె చెప్పు ఏ శత్రువు అయితే విర్రబీగుతున్నాడో ఆ శత్రువునే చంపే విధంగా చేసాడు. ఆమె చెప్పు గొలియాతుని చంపిన తర్వాతనే దావీదుకి పేరు వచ్చింది. ఆమె చెప్దామా అంటే డైరెక్ట్గా ఎక్కడికి పోయాడు? అభిషేకం పొందుకున్న తర్వాత ఎక్కడికి పోయాడు? డైరెక్ట్గా గొలియాతు అంటే ఒక సాతాను దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేసింది? యుద్ధాన్ని జయించింది. ఆమె చెప్దామా ఇప్పుడు అది సమస్య. ఇజ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి సమస్య అది. అయితే ఇజ్రాయేల్ పక్షమున ఎవరు లేరు? దావీదు వెళ్ళి ఏం చేశాడో అసలు భయపడలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. సున్నతులని ఫిలిస్తీన్ వీడికేదో మనం భయపడ్డది అంటే దావీదు ఎవరిని చూసుకుంటున్నాడు? దావీదుకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దావీదులో ఉన్న అభిషేకం ఆత్మ రారా చూసుకుందాం అని ఫైటింగ్ వచ్చేస్తూ ఉంది. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? అద్భుతమైన ఒక మాట చెప్తా. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరైతే నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతారో సాతాన్ని మనం జయిస్తాం, కానీ సాతానుడు మనల్ని జయించలేడు. గట్టిగా ఆమె చెప్పట్లే. నీటి బాప్తీసం, ఆత్మ బాప్తీసం. నీటి బాప్తీసం ఎప్పుడు వస్తుంది? ఆత్మ బాప్తీసం ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ నీటి బాప్తీసం అవ్వాలి, శుద్ధి చేయబడాలి. సెకండ్ ఏమొస్తుంది? ఆత్మ బాప్తీసం వస్తుంది. ఆమె చెప్పు. ఇప్పుడు ఆ ఆత్మ వస్తే నేను ఇంటి దగ్గర పెడుతుందా? ఫస్ట్ ఎక్కడికి ఫైటింగ్? ఎక్కడికి? ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన పెడుతుంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడున్న దురాత్మ శక్తులన్నీ కూడా గడ వణుకుతూ హల్లెలూయా. నేను వస్తూ ఒక ప్రార్థన చేసుకొచ్చాను ఈరోజు. ప్రభువా, ఎటు పోతుంది ఏమో నాకు తెలీదు, నీ మహిమ మొత్తం కమ్మాలి, చెవులు ఎవరికి వినపడకూడదు, మీకు కాదు వాళ్ళకి వినపడకూడదు, వచ్చిన వాళ్ళకి మాత్రమే వినపడాలి ప్రభు అని ప్రార్థన చేసుకొచ్చాను. సో దేవుని మహాకృపను బట్టి అదే జరుగుతూ ఉంది. గట్టిగా ఆమెన్ చెప్పండి. సో అభిషేకం ఉన్నవారి మీదకి సంసోను మీద ఏముంది? అభిషేకం ఉంది. సంసోను రాంగానే ఎక్కడికి పోయాడు? శత్రువుల్ని చంపడానికి వెళ్ళిపోయాడండి. సో ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక కూడికలో నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని ఆత్మ నడిపింపుతో నడవాలి. అదే ఆత్మ నీ మీద ఉంటే ఏం జరుగుతుందో మీకు వాక్య రూపంలో చూపిస్తా. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 89, 20వ వచనం. నీ సేవకుడు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును, ఏ శత్రువు అతని మీద జయము నొందడు. కొట్టు చప్పట్లు. ఏ శత్రువు? నీవు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు చేతబడి శక్తులు, మంత్రిక శక్తులు, విగ్రహాల శక్తులు, దాని ఏమంటారు? వశీకరణ లేదు, ఆశాకరణం లేదు, టోటల్గా పటాపంచలు అయిపోతాయి రాత్రి. గట్టిగా ఆమెన్ చెప్పు. ఇక్కడ ఏమన్నాడు? ఏ శత్రువు అభిషేకించబడిన వాడిని టచ్ చేయలేడు. ఆమెన్ చెప్పు. యేసుక్రీస్తు ప్రభు గమనించాలి, తన శిష్యులు కూడా అదే చెప్పాడు. దేవుని ఆత్మ పొందుకునేంత వరకు అక్కడి నుంచి వెళ్ళొద్దండి, ఆగండి, కొద్ది రోజులు కూడా ఆగండి అన్నాడు.
ఆగారా లేదా? ఆగారా లేదా? అమ్మ వెనకాల ఆగారా లేదా? ఆగారు. ఎక్కడ ఆగారు? ఎక్కడ ఆగారు? మేడగది మీద ఆగి ఎంతమంది ఉన్నారు అక్కడ? 120 మంది కలిసి పెంతెకోస్తు పండగ దినమున ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి ఏమొచ్చిందంట? అగ్ని ఎక్కడికి వచ్చింది? అగ్ని ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ పరిశుద్ధాత్ముడు వస్తే నీ ఇంటి లోపలికి వస్తాడు. ఆమె చెప్పు. ఫస్ట్ నీ ఇంటి లోపలికి వస్తాడు, రెండోది నీ ఒంటి లోపలికి వస్తాడు. ఆమె చెప్పు, గట్టిగా చెప్పాలా? ఫస్ట్ ఎక్కడికి వస్తాడు? చూడండి, ఆకాశము తెరవబడి ఒక ధ్వని మెరుపు వలె అగ్ని నాలుకలు ఆ ఇల్లంతా కూడా సంచరించి నిండిందంట. ఒకసారి చూడు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నేను చదువుతాను. మొదటి వచనం. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉంటున్న ఇల్లంతటా నిండెను. ఫస్ట్ ఎక్కడ నిండింది? పరిశుద్ధాత్మతో నువ్వు పొందుకుంటే ఫస్ట్ నిన్ను కాదు, నీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. ఆమె చెప్పు. ఎక్కడండి? ఫస్ట్ ఎక్కడండి? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటగా ఆ ఇల్లుని ఫస్ట్ నింపాడంట. ఎవరిని? ఆ ఇల్లుని పరిశుద్ధాత్మతో నింపాడంట. రెండోది, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండును. మరియు అగ్నిజాలుల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. దేంతో నిండిపోయారంట? ఫస్ట్ ఏమి నింపబడింది? ఇల్లు నింపబడింది. రెండోది ఎవరు నింపబడ్డారు? ఆత్మ నింపబడింది. అంటే నిండిపోయారంటే దేవునితో నిండిపోవడము అని అర్థం. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తాడో అప్పుడు నీవు నీ నడకలో నడవు. ఎవరు నడుస్తావు? ఎవరు నడిపిస్తారు నిన్ను? ఎవరు? దేవుడు నడిపిస్తాడు. ఫిలిప్పుని ఎవరు నడిపించారు? చాలామంది అన్న ప్రార్థన చేస్తున్నానన్నా నాకు పరిశుద్ధాత్మ రాలేదన్నా. వాడు గారడి సీమోన్ ఉన్నాడు, డబ్బు సంచి తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టి, అయ్యా నువ్వు చేయి పెడితే పడిపోతున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, అభిషేకం నాకు అన్నాడు. అప్పుడు పేతురు అలాగే పొందుకో అన్నాడా? చెప్పలేదు. ఏం చెప్పాడు? మొట్టమొదటిగా నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు అన్నాడు. నీ మనసు దేవుని ఎదుట సరైనదిగా లేదు అన్నాడు. ఎందుకు సరైనది లేదంటే ఇక్కడ అందరూ భక్తుల్లాగానే కూర్చున్నారు. ఈ ప్రార్థన లేకపోతే ఇంటి దగ్గర పోయి సీరియల్స్ ఆన్ చేసుకుని చూస్తూ ఉంటారు. ఎంతమంది సీరియల్ చూస్తారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎందుకు ఎత్తారు మీరు? ఇక్కడ ఎత్తరు, ఇంటికాడ పోయి ఎత్తారు, రిమోట్ని ఎత్తారు. ఇక్కడ చెయ్యి ఎత్తరు, ఇంటి దగ్గర పోయి రిమోట్ని పైకి ఎత్తారు. అక్కడ పోయి పెడతారు దీపం, కార్తీక దీపం. ఆ సీరియల్ అంటే భలే ఇష్టం అన్న. ఆ ఒక్క సీరియలే నేను చూసేది, ఇంకేమీ చూడను. ఆ ఒక్కటే నాకు భలే ఇష్టం. ఏం దీపం? ఆడపోయి టీవీలో కార్తీక దీపం వెలిగిస్తుంది, ఈడ భర్త దీపం ఆరిపోతుంది. ఒక ఆమె వచ్చిందంట, ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడాడంట. ఏం మాట్లాడంటే, నువ్వు ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకొని మాట వినబడిందంట ఆమెకి. ఏం మాట? ఆదివారం చర్చికి వెళ్ళొద్దు, నువ్వు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకో, నేను నిన్ను అభిషేకిస్తాను అన్నాడంట. ఆ స్వరం వినగానే ఇది దేవుని స్వరం, ఇది దేవుని స్వరం అని చెప్పి వెంటనే ఏం చేసిందంటే ఆదివారం చర్చికి పోవడం మానేసిందండి. పాస్టర్ గారు ఫోన్ చేశాడంట, అమ్మా ఏమి చర్చికి రావడం లేదంటే, దేవుడు నాతో మాట్లాడాడు అయ్యారు, ఈ వారము కాదు కుదురు ఇంకా చర్చికి రాను, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. అమ్మా దేవుడు ఎప్పుడు కూడా
చర్చి మానేసి ఇంట్లో ప్రార్థన చేసుకొని చెప్పడమ్మా, అది దురాత్మ స్వరం మా అని సేవకుడు చెప్పాడు. ఆయన దురాత్మ వచ్చి మాట్లాడుతున్నాడు నాతో అంటుంది ఈమె. ఇట్లా కాదని చెప్పి పరిశుద్ధాత్మ కోసం ఆమె ప్రార్థన చేస్తుందంట. దేనికోసం? నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి, మరొకసారి చెప్పండి. నిద్రపోయే వాళ్ళు మరొకసారి చెప్పండి. ఆమె అనిందంట, మోకరించిందంట, ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, అభిషేకంతో నింపు, అగ్నితో నింపు, నన్ను కాల్చు, నన్ను కాల్చు. అప్పుడే కాలింగ్ బెల్ కొట్టాడంట. క్లింగ్ క్లింగ్. ఎవరబ్బా? ఆయన లారీ డ్రైవర్ అంట. ఎవరు? ఏ డ్రైవరు? ఆయన లారీ డ్రైవర్ అంట. ఆయన అది కాలింగ్ బెల్ కొట్టంగానే ఎవడ్రా ఈయన ముద్రష్టం పట్టినాడు, ప్రార్థన చేసుకునే టైంలోనే వచ్చిన డిస్టర్బ్ చేస్తానని చెప్పి పోయి గడి తీసిందంట. తీస్తే భర్త రా అని చెప్పి మళ్ళీ మోకరించి ప్రార్థిస్తుందంట. ఏమే, వేడి నీళ్ళు కాంచిపెట్టు, కట్టింగ్ చేసుకొస్తానని చెప్పి డ్యూటీ నుంచి దిగొచ్చి బట్టలు పెట్టేసి కటింగ్ షాప్కి వెళ్ళాడండి ఈయన. ఈమె నేరుగా వెళ్ళి బాగా నీళ్లు బాగా వేడి చేసి బాగా కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత ప్రార్థనలో కూర్చునేసింది. ప్రార్థన చేసుకుంటా ఉంది. మళ్ళీ తొట్టాడు తలుపు. కట్టింగ్ కదా పోయాడు ఆయన, మళ్ళీ తట్టాడు. మళ్ళీ పోయి ఇసుకు కసుకు కిసుకు కుసుకు అని చెప్పి మళ్ళీ తలుపు తెరిచి మళ్ళీ పోయి మోకరేసింది. ఏమే, నీళ్ళు తోడు, బాత్రూంలో పెట్టు అని అన్నాడంట భార్యతో. నన్ను సరిగ్గా ప్రార్థన చేసుకునేవా, నన్ను ఇబ్బంది పెడుతున్నావే, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాను అన్ని కసురుకుంటూ తిట్టుకుంటూ పోయి నేరుగా ఆ నీళ్ళు తీసుకెళ్ళి వేడివేడిగా సలసల కాగుతున్న నీళ్ళు బకెట్లో పోసేసి, అయ్యా నీళ్ళు తోడేసాను వచ్చి పోసుకో అని చెప్పిందంట. ఏనేం చేశాడంటే, నా భార్య నీళ్ళు తోడేసింది, హ్యాపీగా పోయి అని పోయి ఈడు నీళ్ళు కూడా తోడుకోలే. ఈడు వేడుకొని మనమన్నా కాలుతుందలే చూస్తామా లేదా? ఈడు ఆనందంలో వచ్చి వచ్చి జగ్గు ముంచి ఏం పోసుకున్నాడు? నెత్తి మీద పోసుకున్నాడంట. నెత్తి ఉండేదో 4 గంటలు ఆయనకి బాబు. నెత్తి మీద పోసుకున్నప్పుడు గుండెంతా కాలిపోయిందంట. అబ్బా నడిచేసి కోపంతో భారీ పని చూశాడంట. ఆమె, ప్రభువా అగ్నితో మండించు, అగ్నితో మండించు, అగ్నితో మండించు, అగ్నితో మండించు, అగ్నితో మండించని గట్టిగా ప్రార్థన చేస్తుందంట. ఏమే, నన్ను మండించేసి ఇక్కడ నువ్వు అగ్నితో మండాలని చెప్పి భర్త బకెట్ని తీసుకుని పోయి భార్య తల మీద మొత్తం బకెట్ కూడా ఆమె చేశాడు. ఆమె నీళ్లు కాలుతుంది అనుకోలా, నిజంగా అభిషేకం వచ్చింది. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటూ అభిషేకంలో మునిగిపోయింది ఆమె. ఆ బకెట్ కూడా ఇరిగిపోయి ఆ తలక కూడా బయటకు వచ్చింది. అప్పుడు లేచి కొంచెం సేపటికి ఏం అర్థం కాల, భర్త ఉగ్రుడై నిలబడున్నాడు. చాలామంది ప్రార్థనలు అలాగే ఉన్నాయి. చాలామంది ప్రార్థనలు అలాగనే ఉన్నాయి. ఇంట్లో కార్తీక దీపం, గూట్లో ఆత్మదీపం. ఇంట్లో కార్తీక దీపం, గూట్లో ఆత్మదీపం. ఆడ పెట్టేసారు దీపాన్ని ఎత్తి. గూట్లో ఏం పెడతారు? ఆత్మతో ఇప్పుడు పని లేదని చెప్పి ఏం చేసుకుంటున్నారు? మీరందరూ సీరియల్ చూసేవారు. చాలామంది లేపి నిలబెట్టగలను వాళ్ళని. సీరియల్ చూసి దొంగల లేపి నిలబెట్టమంటారా? వద్దు సార్, మా మానం తీయద్దు అంటారా? గమనించండి, ఒక క్రైస్తవులుగా మనం ఉండి దేవుని ఆత్మతో నింపబడ్డానికి ఆశపడాలండి. దేవుని ఆత్మ లేకుండా ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేడు అని అన్నారు అక్కడ. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే ఆడు పరలోకానికి వెళ్తాన్నాడు. చాలామంది నీటి బాప్తీసం గురించి అదే చెప్పుకుంటారు, కానీ ఆత్మ బాప్తీసం గురించి చాలా దగ్గర లేవు. అసలు ఈ బాప్తీసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోతాం. ఆ బాప్తీసం తీసుకున్నాడు ఎన్నిసార్లు తప్పు చేయలేదండి.
నీటి బాప్తిసం తీసుకున్నవాడు మళ్ళీ వెళ్ళి తాగలేదా? నీటి బాప్తిసం తీసుకున్నవాడు మళ్ళీ వ్యభిచారం చేయలేదా? నీటి బాప్తిసం తీసుకున్నవాడు మరలా లోకంలో పడిపోలేదా? బాప్తిసం తీసుకున్నవాడు చెడు మార్గంలో వెళ్ళట్లేదా? కానీ ఆ బాప్తిసం కాదు, ఫస్ట్ నేను శుద్ధి చేసుకున్న దాని ద్వారా నువ్వు. కానీ నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఒకటి ఉంది, నిజమైన బాప్తిసం ఉంది. ఆ బాప్తిసం పొందుకున్నావంటే నీవు ఇంచు కూడా తప్పు చేయలేవు. గట్టిగా ఆమెన్ చెప్పు. నువ్వు ఇంచు కూడా తప్పు చేయలేవు. ఆమెన్ చెప్పు. ఒక్క నిమిషం కూడా నువ్వు పొరపాటు చేయలేవు. ఆమెన్ చెప్పు. హల్లెలూయా. కానీ యేసయ్య చెప్తున్న మాట ఈరోజు, నీవు ఆత్మ బాప్తిసం పొందుకోవాలి ఈ రాత్రి ఏమవుతుందో నాకు తెలీదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్ చెప్పండి గట్టిగా. నీ లోపల ఎవరు ఉండాలి? ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? 1 2. ఒక బాప్తిసం ఎవరు ఇస్తారు? నీటి బాప్తిసం. రెండో బాప్తిసం. నువ్వు ఎన్ని బాప్తిసాలు తీసుకున్నావు? 1 2? 2 పొందుకున్న వాళ్ళు సాతానుడు టచ్ చేస్తాడు. ఇప్పుడు దయ్యం టచ్ చేస్తుందా? నీ భర్తను కొడుతుందా? నీ భార్యను కొడుతుందా? నీ పిల్లల్ని కొడుతుందా? ఏమి చేయలేదు. ఇక్కడ అంటాడు, ఏ శత్రువు కూడా ఏమి చేయలేడు. గట్టిగా ఆమెన్ చెప్పు. అయితే పరిశుద్ధాత్మ పొందుకుని ఇంట్లోనే భాషలు మాట్లాడుకుంటూ కుదరదా? ఆయన ఏం చేస్తాడు? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోగానే డైరెక్ట్గా అది అది ట్రైనింగ్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ నిలబడ్డాడు, కట్టేశావరా? బలంగా కట్టేట్టున్నాడు. ఫస్ట్ ట్రైనింగ్ బాప్తిసం తీసుకుని వెంటనే ఎక్కడికి పంపిస్తాడు? నిన్ను ఎక్కడికి పంపిస్తాడు? చెప్పండి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి పంపిస్తున్నారని? ఎక్కడికి? ఈ సాతాను దగ్గర పంపించి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? యేసుకుడు వీళ్ళు ఏం చేస్తాడు? పోయి ఏమేమి శోధించరా, ఏమేమి అలవాటు తీసుకురాలా, ఏం మాత్రం భయపడాలని. హల్లెలూయా. ఎవరు కొట్టాడు? సాతాన్నే కొట్టేశాడు. ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్న మాట, నీటి బాప్తిసం తీసుకున్నావు, ఆత్మ బాప్తిసం కూడా తీసుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకుంటేనే నీవు పరలోకానికి చేరగలుగుతావు, ఆశీర్వదించబడతావు. లేకపోతే నీ జీవితంలో నువ్వేమి పొందుకోలేదు. చాలా మంది ఒక బాప్తిసం చాలని అంటారు. ఆ బాప్తిసం సరిపోతే నీకు, నేను ఎవరు తీసుకెళ్ళేది పైకి? ఈ దేహం ఎవరికి ఆలయమై ఉంది? ఎవరికి ఆలయమై ఉంది? ఎవరికి? దేవునికి. ఈ లోపల ఎవరున్నారు? యేసయ్య పైన ఉన్నాడా? నీలో ఉన్నాడా? ఎక్కడున్నాడండి? యేసయ్య ఎక్కడున్నాడు? నిజంగా ఉన్నాడా? దేహం ఎవరికి ఆలయమై ఉంది? అప్పుడు అర్థంలోకి నీ ముఖం చూసుకుంటే ఎవరు ముఖం చూసుకున్నట్లు? ఏ రోజు అనుకుంటున్నాడు? రకరకాల మోడల్స్. ఇప్పుడు నువ్వు యేసయ్యని చూసుకుంటే, నేను ఎప్పుడో డ్రెస్ వేసుకున్నప్పుడు, నేను ఎప్పుడైనా ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు నేను మొదలు చూస్తాను. ఇప్పుడు నేను వేసింది సరే లాస్ట్ అయిపోయింది. ఏమన్నా అయిపోతుంది. హల్లెలూయా. అయితే గమనించండి, అందరూ గమనించాలి. ఇప్పుడు నీలో ఎవరున్నారు? ఏ రోజైనా కూడా సరే మనం అర్థం ముందు తీసుకెళ్ళినప్పుడు, మన ముఖాన్ని చూసినప్పుడు, ఇది నా ముఖము కాదు, ఇది నా యేసయ్య ముఖము. ఎవరి ముఖము? మనం అలానో, ఇది నా ముఖమే. యేసయ్య లోపల ఎక్కడో ఉంటాడు. ఎక్కడుంటాడు? చెప్పాలి. ఎక్కడుంటాడు? యేసయ్య ఎక్కడుంటాడు? నా లోపల ఉంటాడు. ఇప్పుడు నువ్వు నడిస్తే ఎవరు నడిచినట్లు?
నువ్వు నడిస్తే ఎవరు నడిచినట్లు, నువ్వు పాడితే ఎవరు పాడినట్లు, నువ్వు చూస్తే ఎవరు చూసినట్లు, నువ్వు నవ్వితే ఎవరు నవ్వినట్లు. యేసు ఎక్కడున్నాడు ఇప్పుడు? నీలో ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? నీలో ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇన్ని రోజులు ఉన్నటువంటి నీ ప్రాబ్లము, నీ సమస్య, నీ ఇబ్బంది, నీ కష్టము అన్నిటినీ పటాపంచలు చేయబోతున్నాడు. నికోదేముతో అన్నాడు, బ్రదర్ బాప్తిసం తీసుకుంటే వెళ్ళిపోరండి, 2 బాప్తిసాలు ఉన్నాయి, ఈ 2 తీసుకుంటేనే ఏది అద్భుతం జరుగుతుంది, ఈ 2 లేకుండా ఎవడు పోలేడు. ఇప్పుడు యేసు ప్రభువే పరిశుద్ధాత్మ పొందుకోలేదా బ్రదర్? పొందుకున్నాడా లేదా? ఆయన బాప్తిసం తీసుకుని రాగానే శరీరాకారముతో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. తర్వాత శిష్యులకు చెప్పాడు, పరిశుద్ధాత్మ పొందుకోకుండా వెళ్ళొద్దు అని అన్నాడు. ఆగండి, లేట్ అవుతుంది, అబ్బా నాకు ఈ 2 రోజుల కూడుకులో నా మీద ఆత్మ దిగలేదే, ఈ 2 రోజుల కూడుకులో అభిషేకం రాలేదే. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు? వాళ్ళు ఏంటమ్మా ఈ 2 రోజులు పొందుకోవాలి అనుకున్నాను, పొందుకోలేకపోయినా బాధపడద్దు. వాళ్ళు ఎన్ని రోజులు కాసుకున్నారు? ఎన్ని రోజులు బ్రదర్? ఎన్ని రోజులు? 120 మంది శిష్యులంతా ఎన్ని రోజులు కాసుకున్నారు? 10 దినములా? నెల రోజులా? ఏదైతే ఏముంది? వెయిట్ చేశారు. ఆమె చెప్పండి, వెయిట్ చేశారు. ఆమె చెప్పండి, దేవుడు ఖచ్చితంగా నన్ను అభిషేకిస్తాడు, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఆత్మను పొందుకుంటాను, ఖచ్చితంగా ఈరోజు నా సంఖ్యలు ఊడిపోతాయి. ఆమె చెప్పు, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న ఆత్మ నా మీదకి రాబోతుంది, యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న శక్తి నా మీదకి రాబోతుంది. ఇప్పుడు నీలో ఎవరున్నారు? యేసయ్య నీలో ఉన్నప్పుడు నీ రోగం పోతుందా? పోదా? పోలా. ఇన్ని రోజులు పోలా. ఎప్పుడు పోతుంది? నిజంగా నీలో ఉన్న యేసుని ప్రతిరోజు చూసుకోవాలి నువ్వు. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. సో ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్న మాట, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించి తినే గాని ఆడు దేవుని రాజ్యానికి పోడు అన్నాడు. రెండోది, అభిషేకం పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవాడు ఎలాగుంటాడంట? ఏ శత్రువు కూడా టచ్ చేయలేడని అన్నాడు. అతనికి నేను తోడుగా ఉంటాను, అతన్ని నడిపిస్తాను, అతన్ని నేను నింపుతాను, అతని కొరతలని తీరుస్తాను, వాడుకున్న అనారోగ్యాన్ని కొట్టివేసి ఆరోగ్యాన్ని ఇస్తాను. హల్లెలూయా. సో టోటల్గా ఇప్పుడు మనం ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? ఆ ఆత్మ వస్తే చాలండి, ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆ ఆత్మ వస్తే చాలండి, నీ కుటుంబం అంతా మారిపోతుంది. ఆ అభిషేకం వస్తే చాలండి, నీ అప్పులను కూడా తీర్చడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు, నీ రోగాల్ని పోవడానికి ద్వారాలు తెరుస్తాడు. మారని వారు మార్చబడతారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ గమనించండి. నీలో నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే, నీ ఇంట్లో ఎవరైనా మారకుండా ఉంటే, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటావో దగ్గరకు వచ్చి ప్రాక్టికల్గా చూపిస్తాను. చూడండి, మీకు కూర్చోండి బ్రదర్, కూర్చోండి. ఒక్క నిమిషం, కూర్చోండి, చెప్తా. కూర్చోండి. ఇప్పుడు ఇతను కోసము ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేయండి బ్రదర్, మీరు ప్రే చేయండి. సేవకులే వాడుకుంటున్నాను, నన్ను క్షమించాలి. మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇతను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా అన్న మారాలి. ఏం చేయాలి? ఇతను దేని నుంచి ప్రార్థన చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. దేని నుంచి? పరిశుద్ధాత్మ దేవుని నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మా అన్న మారాలని ప్రార్థన చేస్తుంటాడో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఈ పక్క వస్తాడు. ఇతనికి చెప్పిన మాటలు ఎక్కువ. ఎవరికి? ఇతనికి చెప్పిన మాటలు ఎక్కువ. దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే వద్దు, నీ భక్తు నువ్వు చేసుకొని నేను చర్చికి రానంటాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోనున్న పరిశుద్ధాత్మ మరలి ఈ పక్క వచ్చి దేవుని వాక్యం చెప్పేటప్పుడు, దేవుని మాటలు అందించేటప్పుడు, ఒక సేవకుడు ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు అనుకుందాం. ఆ సేవకుడి దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు ఆ మాటల్ని క్యాచ్ చేసుకొని అలాగే చెవులో వదులుతాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు మారుస్తాడు.
వెళ్ళేయండి బ్రదర్, ఒక్క నిమిషం ఇట్లా పోండి, పోతా ఉండండి. పరిశుద్ధాత్ముడు కూడా పోతూనే ఉంటాడు. మళ్ళీ ఇటు తిరగండి, తిరగండి. పరిశుద్ధాత్ముడు పోతూనే ఉంటాడు. మళ్ళీ ఇటు తిరగండి. పరిశుద్ధాత్ముడు వెనకాలే పోతూనే ఉంటాడు. ఎందుకంటే అతను ప్రార్థన చేస్తున్నాడు ఇతను మార్చాలని. మళ్ళీ తిరగండి. అతను ప్రార్థన ఆపితే ఆగుతాడు, ప్రార్థన స్టార్ట్ చేస్తుంటే పోతా ఉంటాడు. ఇప్పుడు కూర్చోండి. ఇప్పుడు మంచి దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఆ వాక్యాలన్నిటి పట్టుకొని మనసుకి, హృదయానికి ఎక్కిస్తూ 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 ఎక్కిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి మోకాలు వేసేస్తాడు. ఇప్పుడు ఇటు మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థతలు జరిగిస్తాడు. మారని వారిని మార్చేస్తాడు. ఎస్, టోటల్గా మనం ఏం పొందుకోవాలి ఇప్పుడు ఈ హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్లో? పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత కుడికిలో ఏం పొందుకోవాలి మనం? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇంట్లో కూర్చున్నట్టు ఎక్కడ కూర్చొని గమ్మున ఇటు కొట్టుకుంటూ కుదరదు. ఒక సీరియస్గా, దేవా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపు, నింపు యేసయ్యా, ఇప్పుడే నేను పొందుకోవాలి అభిషేకాన్ని, ఇప్పుడే పొందుకోవాలి అభిషేకాన్ని. నా హృదయాన్ని తెరుస్తున్నాను. వెల్కమ్ హోలీ స్పిరిట్, నాలోకి రా, నాలోకి రా అని అడుగు. ఇప్పుడు నీళ్ళకు అగ్ని రాబోతుంది, అగ్ని రాబోతుంది. రెడీయా? అగ్ని అభిషేకం మొదలు రెడీయా? నిలబడండి, నిలబడండి ప్లీజ్. పిల్లలు ఉంటే సైడ్ తీసేసేయండి, పిల్లలు ఉంటే సైడ్ తీసేసేయండి. ప్లీజ్ పిల్లలు ఉంటే సైడ్ తీసుకోండి. ఈ పక్క చూపించవా? ఈ పక్కలో ఏమైనా వస్తారా? అట్లా. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ సైలెంట్గా ఉండొద్దు. ఇప్పుడు మీరు దేవుడిని అడగాలి. కళ్ళు మూసుకోండి, అందరు కూడా, అందరూ కళ్ళు మూసుకోండి. యేసయ్యని అడుగు, అయ్యా ఇప్పటి వరకు నీటి బాప్తిస్మే తీసుకున్నాం, నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం మాకు లేదు, నాకు ఆ బాప్తిస్మం కావాలి, నాకు ఆ బాప్తిస్మం కావాలి యేసయ్యా, నాకు ఆ బాప్తిస్మం కావాలి యేసయ్యా, నాకు ఆ బాప్తిస్మం కావాలి యేసయ్యా, యేసయ్యా నాకు ఆ బాప్తిస్మం కావాలి, నాకు ఆ బాప్తిస్మం కావాలి. అడుగు దేవుని, అడుగు దేవుని, అడుగు దేవుని. సిగ్గుపడద్దు. ఇప్పుడు దేవుడు తన ఆత్మతో నింపబోతున్నాడు, అభిషేకంతో నింపబోతున్నాడు, ఆయన ఆత్మశక్తి నింపబోతున్నాడు, ఆయన ఆత్మశక్తి నింపబోతున్నాడు, నింపబోతున్నాడు, నింపబోతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Kiri baba 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 baba. Antyakala abhishekam sarva janula meeda kotakala samayamidi తండ్రి నీ ఆత్మతో నింపవా, తండ్రి నీ ఆత్మతో నింపవా, అంత్యకాల అభిషేకం సర్వజనుల మీద కోతకాల సమయమిది, తండ్రి నీ ఆత్మతో నింపవా, తండ్రి నీ ఆత్మతో నింపవా. లాల 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 లాల. థ్యాంక్ యూ లార్డ్.
సర్వజనుల కోసం కొత్తకాల సమయమిది. తండ్రి నీ ఆత్మతో నింపవా, తండ్రి నీ ఆత్మతో నింపవా. లాల 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 లాల. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన. చివరిగా గట్టిగా ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. చెప్పటం మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, మన్న నుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రతి ఒక్కరు వ్యాధులను తొలగించినావు, మృతులను పైకి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను పైకి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరిచెను, యెహోవా రాఫా స్వస్థపరిచెను, నన్ను స్వస్థపరిచెను. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన రా బాబా షేకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కెరీ బాబా 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 బాబా. జీసస్ టచ్ 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 టచ్. గ్లోరీ, విడుదల విడుదల అభిషేకం, విడుదల అభిషేకం. పొందుకో 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 పొందుకో. జీసస్ 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 జీసస్. అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు అన్ని కూడా యేసుక్రీస్తు నామములో లయమగును గాక, లయమగును గాక, లయమగును గాక. ఇప్పుడే దేవుని అగ్ని 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 అగ్ని. జీసస్ జీసస్ టచ్ టచ్. Jesus, 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 Holy Spirit, touch, touch, mighty Jesus. దయచేసి అభిషేకం కావాలనుకుని ముందుకు వచ్చేసాను. అందరూ ముందుకు రండి, ముందుకు వచ్చేసాను. థ్యాంక్ యూ. దయచేసి తెరి బాబా 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 బాబా.
ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యలు, బలహీనతలు, కిడ్నీ, క్యాన్సర్, టీబీ, హెచ్ఐవి, ప్రతి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసేయండి. జీసస్ జీసస్ కళ్ళు మూసుకుందాం అందరూ, కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తండి ప్లీజ్, చేతులు పైకెత్తండి. జీసస్ 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 ఎస్, ఇక్కడ ఉన్న వారందరి మీద దేవుని శక్తి, దేవుని అగ్ని అభిషేకము, దేవుని అగ్ని అభిషేకము, దేవుని అగ్ని అభిషేకము, దేవుని అభిషేకము, దేవుని ఆత్మ అభిషేకము. జీసస్ జీసస్ దేవుని శక్తి కలిగిన ఆత్మ, దేవుని శక్తి కలిగిన ఆత్మ రెడీగా రెడీగా ఉండు. నేను 3 అనే లోపల ఒక బలమైన అభిషేకం మీ మీద దిగబోతుంది. ఇప్పుడు బలమైన అభిషేకం దిగబోతుంది. ప్లీజ్ ఒకరినొకరు చూడొద్దు, ఒకరినొకరు చూడొద్దు ప్లీజ్. దేవుడు అడిగి ఇప్పుడు, యేసయ్య నాకు ఆత్మ బాప్తిసం కావాలి, ఆత్మ బాప్తిసం కావాలి, ఆత్మ బాప్తిసం కావాలి, ఆత్మ బాప్తిసం కావాలి. జీసస్ 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 గట్టిగా రెడీ. నేను 3 లెక్క పెట్టే లోపల ఒక చల్లటి గాలి ముందరున్న నుంచి వెనక వరకు పట 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 పాక్కుంటూ వెళ్తాను. ఇప్పుడు మిమ్మల్ని రెడీ, 1 2 3 ఫైర్. జీసస్ 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 కి కా కా తా రా బా షా బా 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 ఫైర్ ఫైర్ ఫైర్. జీసస్ రా బా 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 షా బా 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 బా. yes receive 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 కి రి మా షాలా మా కత రా బా నోర్ తెరవాల రోజర రే బా 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 బా. జీసస్ రి బా కా తా. చప్పలు కొట్టు చప్పలు కొట్టు చప్పలు కొట్టు చప్పలు కొట్టు చప్పలు కొట్టు. పొందుక 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 గట్టిగా గట్టిగా ఏ కి మా కా తా రో బా 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 షా ఫియా ఫైర్ 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 ఫైర్. Jesus 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 fire 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 rebekeshe Jesus Jesus ripa pa shaka ponduka 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 ra pa 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 shaba pa 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 riba pa 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 riba pa 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 riba pa 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 pa. Jesus 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 the Holy Spirit fire 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 ponduka 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 Jesus ra pa 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 tika taraba shake receive 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 గట్టిగా చప్పలు కొడుతుండగా పొందుక పొందుక ఫైర్ receive receive touch 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 పొందుక 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 వదలొద్దు వదలొద్దు. ఇదే చివరి అవకాశం, ఇదే చివరి అవకాశం, వదలొద్దు. పొందుక 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 ఫైర్ ఫైర్. Jesus 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 పొందుక 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 అభిషేకం పొందు. అభిషేకంతో నింపబడు 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 నింపబడు. థ్యాంక్ యూ సపోర్ట్ రా బా 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 రి బా 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 రి బా 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 షబ బా 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 బా. విడుదల 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 యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. పొందుక 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 గట్టిగా. సిస్టర్ నోరు తెరవాలి, గట్టిగా చెప్పు, గట్టిగా 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 జీసస్ గట్టిగా గట్టిగా రి బా 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 షబ బా 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 రి బా కా తా రా బా zefe rebe reke rima kata lefe shefe kiri ma shata reba ra ba 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 rishu 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 uri balarala basha ba 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 uri kandarala bara ba 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 ra ba 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 ba. ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము శిరస్సు నుంచి అరికాలు వరకు, శిరస్సు నుంచి అరికాలు వరకు రా బా షందరలబా uri balaralaba riba ba 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 uri balaralaba shaba ba 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 ba. ఓ నింపయ్యా, అడుగు దేవుని అడుగు. అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ అభిషేకం లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా, నీ అభిషేకం లేకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. ఓ సాతాను శక్తులు కాల్చి అభిషేకము, పరిచర్యలో ముందుకు నడిపించే అభిషేకము రాబా షందరలబా రిబలరలబా రాబా బా 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 బా. సాతాను శక్తులు కాల్చి అభిషేకము, శాతముడు శక్తులు కాల్చి అభిషేకము రికన మసియాందరలబా రిమందరలబా రికందరలబా రబా బా 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 ఓరి బలరలబా షబా బా 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 రిబా బా 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 రిక సిక థల మందరలబా
రబబబబబబ లెము తేజరెలము లెము తేజరెలము యెహోవా మహిమ యెహోవా మహిమ రబబబబబబబబబబబ బలమైన అగ్ని బలమైన అభిషేకము రాసేకే రబబబబబ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ. అడుగు దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగుతుండగానే నోరు తెరిచి దేవుణ్ణి అడుగు. నీ నాలుకను కాలుస్తున్నాడు, నీ నాలుకను దేవుడు ముట్టుతున్నాడు. పరిశుద్ధాత్మ భాషల అనైటింగ్, భాషల అనైటింగ్. నూతన అభిషేకమయ్యా, నూతన అభిషేకమయ్యా, నూతన అభిషేకము, తైలాభిషేకము. ఆనాడు దావీదును అభిషేకించవయ్యా, సమూయేలును అభిషేకించావు. నీ బిడ్డలు అభిషేకించు, నీ బిడ్డలు సేవ చేయాలయ్యా, నీ బిడ్డలని కాడి మోయాలి. ఊరి బాబా 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 రి బాబా మామా షందరల బర బాబా బాబా ఊరి మందరల బర బాబా 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 ఊరి బాబా 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 ఊరి అందరల బర బాబా 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 బాబా. స్తుతించు, దేవుని స్తుతించు, ఓ దేవుని స్తుతించు. నీ అభిషేకం పొందుకొని ఈరోజు నేను వెళ్ళాలయ్యా. అభిషేకం లేకుండా నేను అడుగు పెట్టను ప్రభువా. నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా. పూర్ణ హృదయముతో ఏక మనస్సుతో, ఏక మనస్సుతో అడుగుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు, కార్యం జరిగిస్తున్నాడు. శిరస్సు నుంచి అరికాలు వరకు ఓ నిలువెల్లా, నిలువెల్లా. ఊరి బాబా 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 ఊరి బాబా 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 ఊరి అందరల రల బరబ షందరల బరబ ఊరి కందరల బరబ. యేసయ్యా, ప్రతి ఒక్కరిని తాకండి ప్రభువా. నిలువెల్లని ఆత్మతో నింపుము దేవా. శిరస్సు నుంచి అరికాలు వరకు, అరికాలు వరకు అయ్యా నీ ఆత్మ తాకిడి, నీ పరిశుద్ధాత్మ శక్తి నాయన ప్రతి ఒక్కరి మీద ప్రవహించునుగాక, ప్రతి ఒక్కరి మీద ప్రవహించునుగాక. ఊరి బాబా 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 ఎండిన ఎముకలకి, ఎండిన ఎముకలకి ఇప్పుడు నీ జీవమయ్యా. ఊరి బాబా 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 ఊరి బందరల బరబ షబా బాబా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. ఈ చివరి రోజున తండ్రి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, సాక్షికరంగా వాడుకోండి. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి, సహాయం చేయండి. ద్వారములు తెరవండి, ఆశీర్వాదకరంగా మార్చండి, నిరంతరంగా ఫలింపు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరి కోసం ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మీ గురించి ఏం బయలుపరిచినా మీకు నేను చెప్తాను. సో నాకు కొంచెం లైన్గా నిలబడితే బాగుంటుంది. రెండోదిగా, మీలో ఈ పరిచర్ను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా మీరు కానుకలు ఇవ్వదలుచుకున్నట్లయితే, యాక్చువల్ కానుకలు పట్టాలనుకున్నాం, అంత డిసప్పాయింట్లో ఉండడం వలన అన్నీ పక్కన పెట్టేసాం. సో కాబట్టి మీరు ఎవరైనా ఈ సేవను ప్రేమించి ఈ సేవకి కానుకలు సమర్పిస్తారంటే మీరు సమర్పించవచ్చు. రెండోదిగా జీసస్ ఫైర్ మినిస్ట్రీస్ .parlapalli అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు కానీ కొట్టినట్లయితే ప్రతి ఆదివారం వచ్చేటువంటి ఆరాధన లైవ్ మీకు ఈరోజు జరిగిన వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు. సో కాబట్టి జీసస్ ఫైర్ మినిస్ట్రీస్ .parlapalli అని కొడితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ. దయచేసి కొంచెం ఒక్కొక్కరుగా నిలబడగలరా ప్లీజ్? ఒక్కొక్కరుగా, ఒక్కొక్కరుగా. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ కొంచెం ఒక లైన్గా రండి, గాలు రావట్లేదు. మీరు ఎవరైనా కానుకలు సమర్పించాలనుకుంటే ఇక్కడ ఈ బాబు నిలబడతాడు, ఈ బాబు నిలబడతాడు.
ఈ అబ్బాయి దగ్గర మీరు ఏదైనా కానుకలు వెళ్ళచ్చు. రైట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ఆదరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. జీసస్ 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 ఫైర్ 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 బాసాపే ఇరిమోస్ ఇరి నేమ్
Jesus name. మైండ్ నుంచి బయటిరా, బయటిరా, ఆలోచన బయటిరా. పూర్తిగా పూర్తిగా నాలో డిస్టర్బెన్స్ చేస్తున్నాం. అప్పుడు కమౌట్ 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 ఫ్రీ 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 ఫ్రీ. డాక్టర్ పూర్తిగా విడుదల చేస్తున్నాం, విడుదల చేస్తున్నాం, విడుదల చేస్తున్నాం. జీసస్ మైచిలో 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 ఈ నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్ ఆఫ్ గాడ్ ధైర్యపరచండి. అన్ని విషయాలలో లేదు నీకు అయ్యా ముఖ్యముగా నేను సందర్శించబడి గడువు నమ్మకమైన అంతా నష్టం, అంతా నష్టం, టోటల్గా నష్టం. సమృద్ధి లేదు, ఫ్యామిలీలో కూడా నెమ్మది లేదు, వ్యతిరేకత, ఒకరికొకరైనా పడదు, ఒకరికొకరైనా పడదు, వ్యతిరేకమైన గొడవలు. అవన్నింటినీ దేవుడు పంపిస్తాము, కలిగిస్తాము. జీసస్ గ్లోరీ గ్లోరీ గ్లోరీ. జీసస్ మైట్ మా ప్రేయర్ ఆయన్స్ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అభిషేక ప్రేయర్ ఆయన్స్ అదొక్కటే ఉండించింది. ఎందుకు హైట్ ఆపేసావు? గ్లోరీ 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 గ్లోరీ. అగ్ని 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 ఫ్రీ 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 ఫ్రీ. విడుదల 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 విడుదల. ఏ ఫైర్ టోటల్ 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 టోటల్. సపోర్ట్ లేదు. ఫైర్
దయచేసి మీరు ఒకవేళ ఒకసారి కాన్ఫరెన్స్ రావాలనుకుంటే మీ నెంబర్స్ ఇచ్చేసి రావాలండి. నెక్స్ట్ టైం కాంటాక్ట్ చేసినప్పుడు మీకు తెలియజేస్తాను. Fire! 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 Come out! Come out! Come out! Come out! Name of Jesus! Fire of Fire of God. ఏమైతే ఆరోగ్యం శక్తిని బలాన్ని చూశాను ఏసునామమును బట్టి మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలంటే ఇంకెప్పుడైనా మీటింగ్స్ పెడతాను దగ్గర అప్పుడు మీకు అనౌన్స్ చేస్తాను. నెంబర్ ఇచ్చేసాను. Power of God, బాడీలో ఉన్న ప్రతి బలం much slow, but Jesus, fire, fire, fire. Power of God. ఇప్పుడే హీరమ్మ ఇక్కడ మనకు భాష
పడిపోయినటువంటి